ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు విజయ్ రాఘవన్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం హిందుత్వయిజంతో వ్యాపారం చేస్తుందని అన్నారు. కేరళ మోడల్ లాగా ప్రభుత్వాలు ఉండాలని ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాదు, యంత్రాంగం కాదని ఆ నలుగురే పరిపాలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చేతుల్లోనే నడుస్తుందని విమర్శించారు. నిన్న భద్రాచలంకి వచ్చిన కేటీఆర్ ప్రజలకు ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మోడల్ ఏమిటి అసలు? మీరు టీఆర్ఎస్ అడగదలుచుకుంది మీది బీజేపీ మోడలా, కాంగ్రెస్ మోడలా, లేదా ప్రత్యేకమైన మోడలా? నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే టీఆర్ఎస్ కంటూ ఒక ప్రత్యేక మోడల్ ఉన్నట్టు కనిపిస్తుంది. వారి మోడల్ ఏమిటనంటే ఒకటి అధికారం, కుటుంబ పాలన, అహంభావం. ఇది టీఆర్ఎస్ మోడల్. ఈ మూడు మోడల్స్. ఎందుకని నిన్న కేటీఆర్ గారు భద్రాచలానికి వచ్చారు. కేటీఆర్ గారు రావటం ముఖ్యమంత్రి గారు పరోక్షంగా వచ్చినట్లే. కేటీఆర్ ఇద్దరికేం తేడా లేదు కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, ఈ నలుగురే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాదు, అధికార యంత్రాంగం కాదు. ఆ నలుగురే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. నలుగురిలో ఒకళ్ళు భద్రాచలం. ఏంటి మీరు భద్రాచలానికి ఇచ్చిన హామీ? టీఆర్ఎస్ వల్ల భద్రాచలం అన్యాయానికి గురవుతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. 5 గ్రామాల గురించి మాట్లాడే దమ్ము లేదా కేటీఆర్కి? 5 గ్రామాలు తెలంగాణలో కలుపుతాను, దానికోసం ఏమైనా చేస్తామని ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా లేకపోతే ఏ ముఖం పట్టుకొని మీరు భద్రాచలంలో ఓట్లు అడుగుతున్నారు? అసలు అర్హత ఏముంది టీఆర్ఎస్ భద్రాచలం గురించి మాట్లాడటానికి? ఇది మొదటిది. రెండోది భద్రాచలం టౌన్.